గారికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతూ చాలా కష్టపడ్డాడు. సిరివాటి వేణు అనే వ్యక్తి చాలా కష్టపడ్డాడు. బేడబుడిగ జంగాల గురించి చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాలు పడి చాలా స్థాయికి ఎదిగి ఆయన సొంత ఖర్చులతో పెట్టుకొని ఎవరి సహకారం లేకుండా ఆయన ఈరోజు రాష్ట్ర నాయకుడు అయ్యిండు. రాష్ట్రానికి నాయకుడు అయ్యిండు. ఆయన ద్వారా ఇంకా ఇలాంటి చాలా పనులు చాలా విధానాలంగా చాలా పెద్ద ఎత్తున ఎదగాలి. మా బేడబుడిగ జంగాలంటే ఎక్కడ చూసినా కానీ గదే కాలం ఉన్నది, గదే పరిష్కారం ఉన్నది. మాకు పదవులు లేవు, మాకు నౌకర్లు లేవు, మా గవర్నమెంట్లో ఏ సమస్య జరుగుతలేవు. కాబట్టిగా ఇప్పుడు జరగవలసిన ఏంటిదంటే మాకు అన్ని విధాలుగా సహకరించాలి నాయకులు. ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క వ్యక్తి మా కులానికి ప్రతి విషయం మాకు తెలియపరచాలి. ప్లస్ ఇంకోటి మాకు సిరివాటి వేణుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి కంపల్సరీ ఇవ్వాలి. అధ్యక్షులు సిరిగిరి జంపయ్య, వరంగల్ జిల్లా అధ్యక్షులు సిరిగిరి జంపయ్య. జై బేడబుడిగ జంగం, జై జై బేడగ జుంగం. ఈ సందర్భంగా మాట్లాడే విషయం ఏంటంటే, బేడబుడిగ జంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సిరిపాటి వేణు గారికి తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని జిల్లా తీర్మానం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలో మా బేడబుడిగ జంగాలు ఎంతో వెనుకబడి ఉన్నారు. ఈ సందర్భంలో సిరిపాటి వేణు స్వయం కృషితో ముందుకొచ్చి నా కులం గురించి పోరాడి ముందుకు తీసుకెళ్తా అని ముందుకొచ్చినందుకు ఆయనకు మా బేడబుడిగ జంగాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఒక విషయం ఏంటంటే, మా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ బేడబుడిగ జంగాలకు ఒక పదవంటూ ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వడం లేదు. దయచేసి ఇప్పుడు ఏమంటుంటే, బేడబుడిగ జంగాలు వెనుకబడ్డాము కాబట్టి ఏ ప్రభుత్వం ముందు తీసుకెళ్లాలని చూసినాం, కానీ ఏ ప్రభుత్వం తీసుకెళ్తలేదు. ఇప్పటికైనా ఈ కొత్తగా కార్పొరేషన్ పదవులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా మన చీఫ్ మినిస్టరు రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, రాష్ట్ర మంత్రులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సిరిపాటి వేణు గారికి కార్పొరేషన్ పదవి ఇవ్వాలని ఎంతైనా అవసరం ఉందని మా బేడబుడిగ జంగాల తరఫున మనస్ఫూర్తి కోరుకుంటున్నాం, ఇవ్వాలని ఆశిస్తున్నాం. మోత కనకయ్య, కొయ్య బొమ్మల యాక్షగానం కళా బృందం అధ్యక్షులు రాష్ట్రం. మన వరంగల్ జిల్లా యందు రాష్ట్ర కళాకారుల బృందం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు మోతే కనకయ్య గారి సమక్షంలో ఈ సమావేశం జరుగుతున్నందుకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సమాచారాన్ని అందజేస్తున్నందుకు ఈరోజు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఎంతోమంది బేడబుడిగ సంఘాలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయినందుకు చాలా స్వతంత్రం పొంది చాలా రోజులైనా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఇటువంటి యొక్క ఫలాలు అందుకోవాలి అని అంటే అందరూ భాగస్వాములై ఈ యొక్క రాజ్యాంగ ఫలాలు, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు అందరూ కూడా అనుభవించాలి అంటే విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అన్ని అవకాశాలు ప్రభుత్వాలు కల్పించినప్పుడు, భాగస్వాములని చేసినప్పుడు ఈ యొక్క అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి వర్గాల్లో బేడబుడిగ సంఘాలు అభివృద్ధి చెందారని మరి ఇటువంటి సమావేశంలో విలేకరులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క నడిబొడ్డున 79 సంవత్సరాల స్వతంత్రం పొందినటువంటి సందర్భంలో ఇటువంటి యొక్క మీటింగులు ఏర్పాటు చేయడం, మరి దీనికి అందరూ చైతన్యవంతులను చేసింది ముఖ్యంగా ఎంఆర్పిఎస్ నుంచి కృష్ణమాదే గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంతవరకు ఒక ఫలితం కూడా రాజ్యాంగంలో రాయబడ్డటువంటి హక్కుల్లో ఒక సర్పంచులు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ, కార్పొరేషన్లో చైర్మన్లు, కార్పొరేట్ డైరెక్టర్లు కూడా నోచుకున్నటువంటి కులాలలో ఇదొకటి ఉంది. కాబట్టి ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా చర్య తీసుకొని అందరు అవకాశాలు కలిగిస్తేనే ప్రజాస్వామ్యంలో ఒక విలువైనటువంటి ప్రభుత్వాలు నడిపినట్టు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలు, అంబేద్కర్ ఆశించిన ఫలాలు అందరికీ పొందేటట్టుగా చేస్తేనే తప్ప
ఈ యొక్క అట్టడి వర్గం బేడబుడే సంఘాలు అభివృద్ధి చెందరని చెప్పేసి ఈరోజు ముక్తకట్టంగా చెప్తా ఉన్నాం. మరి ఈ బృందము నేటితో ముగించకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి ఉద్యమాలు చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ముందుంది అని హెచ్చరిస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ. కోరుతూ తీర్మానం చేయడం జరిగింది. జై వేణు గారికి, జై వేణు గారికి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ప్రెస్ మీట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు తోడు